అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే షాక్ ఇచ్చాడు న్యూయార్క్ మేయర్. ఎన్నికల్లో సంచలనం క్రియేట్ చేశారు. ఇండో అమెరికన్ ముస్లిం వ్యక్తి విదేశీ గడ్డపై అద్భుత విజయం సాధించారు. ప్రపంచ ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాట్ సోషలిస్ట్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దాని గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఆయన గెలుపును అడ్డుకునేందుకు అటు ట్రంప్ ఇటు 26 మంది బిలియనియర్లు కోట్లు ఖర్చు పెట్టారు. ఎలాగైనా ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డారు. కానీ మమ్దాని ఆలోచన విధానం, వ్యక్తిత్వం ముందు అవేమీ నిలవలేదు. తాను గెలిస్తే ప్రజలకు ఏం చేస్తాననే విషయాన్ని వివరించారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న న్యూయార్క్ మహానగరానికి మేయర్గా ఎన్నికైన దక్షిణాసియా తొలి వ్యక్తిగా మమ్దాని రికార్డు సృష్టించారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచారంలో 10వ స్థానంలో ఉన్న మమ్దాని అనూహ్యంగా పుంజుకొని ఫస్ట్ ప్లేస్లోకి వచ్చారు. తాను గెలిస్తే ఏం చేస్తాననే విషయాన్ని ప్రజలకు పూసగుచ్చినట్లు ఆయన వివరించారు. తాను ప్రవేశపెట్టే పథకాలు జీవన వ్యయాన్ని తగ్గించుకోవచ్చని హామీలు ఇచ్చారు. వాటికే ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. ఆయన మాటలను నమ్మారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మమ్దాని గెలిస్తే న్యూయార్క్కు నిధులు నిలిపేస్తారని ప్రకటించారు. అటు దేశంలోని అత్యంత సంపన్నులు 26 మందికి పైగా బిలియనియర్లు ఏకమై వ్యతిరేకించినప్పటికీ జోహ్రాన్ మమ్దాని విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో కిరాణా దుకాణాలు, ఉచిత ప్రజా రవాణా, అందరికీ శిశు సంరక్షణ వంటి ప్రగతిశీల విధానాలతో ఆయన చేసిన ప్రచారం అనేది అందరినీ ఆకట్టుకుంది. మమ్దానిని ఓడించేందుకు బిలియనియర్లు, వారి కుటుంబాలు కలిసి దాదాపు $220 మిలియన్ అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 195 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఆయన ప్రత్యర్థులకు మద్దతుగా మమ్దానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వారిలో 16 మంది బిలియనియర్లు న్యూయార్క్కు దగ్గర నివాసితులే. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మమ్దాని గెలుపును అడ్డుకునేందుకు $1 మిలియన్ కుమ్మరించారు. ప్రజలు ఒక్కసారి డిసైడ్ అయితే ఇక ఎవ్వరి మాట వినరు అనే విషయాన్ని మమ్దాని విజయమే నిదర్శనంగా నిలిచింది. దాదాపు 50% ఓట్లతో విజయం సాధించి డొనాల్డ్ ట్రంప్ మద్దతు గల ఆండ్రూ క్యూమో, రిపబ్లికన్ అభ్యర్థి కిర్టస్ లీవా వంటి వారిని ఓడించారు. ఎన్నికల్లో మమ్దానిని తీవ్రంగా వ్యతిరేకించిన కొందరు వాల్ స్ట్రీట్ ప్రముఖులు గెలుపు తర్వాత సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు. న్యూయార్క్ అభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఏదేమైనా కూడా అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలనేది అక్కడ ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. నెల క్రితం నో కింగ్స్ పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన అమెరికన్లు ఇప్పుడు న్యూయార్క్, సిన్సినాటి, వర్జీనియాలో జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని ట్రంప్కు రుచి చూపించారు. మరి ఇప్పటికైనా ట్రంప్కి జ్ఞానోదయం అవుతుందో లేదో అనేది చూడాలి. ఏదేమైనా కూడా న్యూయార్క్ మేయర్గా మమ్దాని గెలుపు అనేది ట్రంప్కి ఒక పీడకలలా మిగిలిపోనుంది.